ఇయాల కార్ గుర్తు పార్టీ లీడర్లను చేగుర్తు పార్టీ లీడర్ కడియం శ్రీహరి సారు పార్టీని పొల్లుగా అరుచుకున్నాడు. సార్ మాట్లాడుకుంటూ హరీష్ రావు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ కానీ ముగ్గురిలో ఎవరైనా నేను పైసలు తీసుకున్నాను అంటే బరాబర్ దాన్ని నిరూపించాలి అని అంటున్నాడు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని సార్ మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీరే ఒకసారి వినుండ్రి. ఎవరు ఎన్ని రకాల కుట్రలు చేసినా, తప్పు ప్రచారాలు చేసినా మే 13 నాడు జరిగే లోక్సభ ఎన్నికలలో గెలవబోయేది కాంగ్రెస్ పార్టీ, గెలవబోయేది డాక్టర్ కడియం కావ్య అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఒక్క మాట వివరణ ఇవ్వాలని కూడా అనుకుంటున్నాను. నేనేదో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా అమ్మాయిని ప్రకటించిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు తీసుకొని వచ్చినా అని ఒక మాట కూడా దయచేసి యూట్యూబర్స్ కానీ, మా ప్రింట్ మీడియా మిత్రులు కానీ క్రాస్ చెక్ చేసుకోకుండా ప్రచారం చేయొద్దని మాత్రము మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తాను. నేను ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నా, ఇప్పటికీ కూడా మీ దగ్గర సమాచారం ఉంటే ఒక కేసీఆర్, ఒక కేటీఆర్, ఒక హరీష్ రావు ఎవరైనా బయటకు వచ్చి పలానా రోజున శ్రీహరి గారికి డబ్బులు ఇచ్చినామంటే ఈ రోజునే మా అభ్యర్థిత్వాన్ని విరమించుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే నైతికతకు కట్టుబడి ఉండే వ్యక్తులు ఉన్నారు, నిజాయితీని నమ్ముకొని పనిచేసే వ్యక్తులు. ఎవడో అవలగాడు మాట్లాడితే దానికి తల వచ్చి పారిపోయే వ్యక్తులం కాదు. నేను ఇవాళ సవాల్ చేస్తున్నా, నిరూపించండి. మీరు చెప్పిన మరుక్షణము మా అమ్మాయిని మేము ఇద్దరము కూడా ఆ అమ్మాయి పొట్టి నుంచి విరమించుకోవడానికి సిద్ధంగా ఉంది. విధవ మాటలు మాట్లాడద్దు, లఫోట్ మాటలు, లఫంగా మాటలు మాట్లాడద్దు. మీ దగ్గర సమాచారం ఉంటే బయట పెట్టండి. దయచేసి అది ప్రజలకు కూడా తెలియాలి. నేను ప్రజలను నమ్ముకున్నా.